అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం సనాతన ధర్మం గురించి ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తమిళనాడుకి సంబంధించి ఇద్దరు వార్ టు వార్ అన్నట్టుగా ఉంది. అంటే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ సనాతన ధర్మం గురించి మనతో మాట్లాడడానికి సద్గురు శ్రీ శ్రీ హిమాలయ యోగి ప్రభాకర్జీ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారి యొక్క దివ్య జ్ఞానంతో అసలు సనాతన ధర్మం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. గురుజీ, ప్రస్తుతం సనాతన ధర్మం మీద ఎన్నో వివాదాలు వస్తున్నాయి, చాలా రూమర్స్ వస్తున్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి గురుజీ? ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం పాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎన్నెన్ని ఛానల్స్ వాళ్ళు అడిగిన ప్రశ్నే నువ్వు కూడా అడుగుతున్నావు. ఉదయం నుంచి ఒక 6 ఛానల్స్ వచ్చినాయి. 6 ఛానల్స్ అడిగిందే. గతంలో మీకు ఈ విషయం గురించి, మీ ఛానల్ గురించి మొట్టమొదటి చర్చించింది సనాతన ధర్మం గురించి మీ ఛానల్లో చర్చించాం. అంటే ఇప్పుడు గతంలో సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. అయినప్పటికీ నువ్వు కొత్తగా అడుగుతున్నావు కాబట్టి, సనాతనం అంటే అధునాతనం కానిది, పురాతనమైనది కూడా కానిది, పురాతనానికి పూర్వమే ఉన్నది, ఈ సృష్టి ఆరంభానికి ముందు ఉన్నది, ఈ సృష్టి అంతమైన ఉండేటటువంటి కర్మాచరణే అనేటువంటి ధర్మమే సనాతన ధర్మం. అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అందరిలో ఉండి నడిపిస్తుంది అనేటువంటి భావనతో జీవనాన్ని కొనసాగించే ఒక జీవన యానమే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని మన యొక్క భారతదేశం సంస్కృతిగా, ఆ వేద సంస్కృతి నుంచి ఈ సనాతన సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తూ వచ్చాం. కాబట్టి సనాతన సాంప్రదాయం ఫర్ ఎవర్ ఎప్పుడు ఉండేది. ఈ సృష్టి అంతమైనప్పుడు ఉంటుంది, ఆరంభానికి పూర్వం ఉంటుంది. ఎప్పుడు ఉండేటువంటి ఒక జీవశక్తి ప్రవాహమే సనాతన ధర్మం. యోగి గారు, ఈ సనాతన ధర్మం గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఉదయ్ గారు కావచ్చు. ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఈ సనాతన ధర్మం అనేది వీళ్ళిద్దరూ ఒక మెట్టు ఎక్కిస్తారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో సనాతన ధర్మాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్తారంటారు? సనాతన ధర్మం అనేది ఒక రాజకీయ పోరాటం కాదు. అది రాజకీయాలకు అతీతమైనది, జాతి కుల వర్గరహితమైనది, ప్రాంతాలకు అతీతమైనది, విశ్వజనీయకమైనటువంటిది ఏదైతే ఉందో అది ధర్మం. మతాలకి అతీతమైనది, జాతికి అతీతమైనది, కులాలకు అతీతమైనది, ప్రాంతాలకు అతీతమైనది, కాలానికి అతీతమైనటువంటి ఒకానొక ధర్మాచరణ ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. దాన్ని కాలంలో ఏదైనా సరే ఒక వివాదం ఏర్పడుతుందంటే అది వేదంలో ఉన్నటువంటి రహస్యాలు తెలియనప్పుడు వివాదం ఏర్పడుతుంది. అంటే వేదం అంటే తెలుసుకోవడం అంటే ఒక విషయాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం. అలాంటి జ్ఞానం, సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వలన వివాదాలు వస్తున్నాయి. ఉదయనిధి ఏదో అంటున్నారు, ఉదయనిధి అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఉదయనిధి అతని పేరేంటి? ఉదయనిధి స్టాలిన్. అతను డిప్యూటీ సీఎం అనుకుంటా తమిళనాడుకి. ఎప్పుడో సనాతన ధర్మం అనేది వైరస్, లెపర్సీ, డెంగ్యూ లాంటిది అని అన్నారని తెలిసింది. మేము హిమాలయాల్లో ఉండగా ఇక్కడికి వస్తే వార్త మాకు తెలిసింది. అయితే అతనికి కూడా సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియక అలా మాట్లాడారు. అంటే తనలో ప్రవహించే శక్తి, ఆ శక్తి ఆధారంగా జీవిస్తున్నాం, ఆ జీవన విధానం పేరే సనాతన ధర్మం. అంటే చీమల నుంచి పిపీల కాది బ్రహ్మ పర్యంతం అంటారు. చిన్న చీమలో
ఉన్న శక్తి, ఆ ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మగారిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, నడిపిస్తూ ఉన్నదో జీవన శైలిని జీవింప చేస్తుందో, ఆ జీవింప చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం సనాతన ధర్మం అంటాం. అంటే జాతి, మతం, కులం, వర్గ విభేదాలు లేనటువంటి ఒక సామూహికంగా కలిపి ఉంచేటటువంటి ఆచరణ పేరే సనాతన ధర్మం. అప్పుడు దైవాన్ని కొలిసేవాడు, దైవాన్ని కొలవనివాడు, దేవుడు ఉన్నాడనేవాడు, దేవుడు లేడనేవాడు, అది స్త్రీ పురుషులు లేకపోతే నపుంసకులు, అందరిలో ఉండేటువంటి శక్తి ప్రవాహం ఒకటి. ఆ శక్తి ప్రవాహం జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో, ఈ గ్రహాలని, సూర్యుడిని ఇక్కడ ఉండాలి, అక్కడే ఉండు, భూమిని ఈ ఆర్బిట్లో తిరుగు, చంద్రుడిని ఈ విధంగా తిరుగు అని ఏదైతే ఒక క్రమబద్ధీకరించబడినటువంటి చర్య ఏదైతే ఉందో, అది మానవుడికి ఒక ధర్మం ఉంది, మనుధర్మం. అది తనలో మనిషి అంటే ఎలా ఉండాలి, అలాగే దోమ కుడుతుంది, అర్థమైందా? అలాగే కప్పని పాము తింటుంది, ఇది కూడా ధర్మమే. అంటే ఒక సైకిల్, ఎకలాజికల్ సైకిల్ని నిర్దేశించి నడిపిస్తున్నటువంటి, వెనకుండి నడిపిస్తున్న శక్తి, ఆ శక్తి ఆచరించేటటువంటి ఆచరణ ఏదైతే ఉందో, ఈ బ్యాలెన్సింగ్ చేస్తూ ఈ విశ్వాన్ని నడిపిస్తుందో, అది సనాతన ధర్మం. అంటే జాతి, కులం, మతం, వర్గం ఏమీ లేదు, విశ్వాన్ని అంతటిని ఒకే కుటుంబంగా నడిపించే శక్తి సనాతన ధర్మం అని తెలిస్తే ఉదయనిధి అలా మాట్లాడి ఉండేవాడు కాదు. మాట్లాడడం వలన అసలు సనాతన ధర్మం ఏమిటి అనేది ఇప్పుడు ప్రపంచ మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది. అంటే ఒక విధంగా ఉదయనిధి మనకి మంచి చేశారు అంటారు. ఆ సనాతన ధర్మాన్ని ఉద్దీపన చేయడానికి మాట్లాడినట్టు ఈ ప్రకృతి అలా మాట్లాడించింది అనుకుంటామే కానీ దీన్ని పెద్దగా వివాదం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా సనాతన ధర్మాన్ని అణచివేయడం అంటే ఆకాశాన్ని లేకుండా చేయడం అని అర్థం. ఆకాశాన్ని లేకుండా చేయగలిగిన వాడు ఇంతవరకు ఎవరు పుట్టలేదు. ఈ సకల సృష్టి ఆకాశంలో పుట్టింది కాబట్టి ఆకాశం అంత పెద్దది. అది అతను ఎవరు సినిమా యాక్టర్ ఈ ప్రకాష్ రాజు కూడా అతనికి సంపూర్ణమైన జ్ఞానం లేదని అర్థమవుతుంది. అంటే పరిపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం సనాతన ధర్మం కోసం ప్రకాష్ రాజుకి కానీ అటు ఉదయనిధికి కానీ లేదు కాబట్టి అలా మాట్లాడి ఉండుంటారు. వాళ్ళు కూడా దగ్గర కూర్చుని ఆ తెలుసున్నటువంటి విజ్ఞులైనటువంటి వారి దగ్గరికి వచ్చి చర్చించినట్టయితే వివాదం ఉండదు. అందరూ సనాతనీయులే, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అలాగే సిక్కు కావచ్చు, బుద్ధులు కావచ్చు, ఇంకా అన్య మతాల వాళ్ళు కావచ్చు, అడవిలో ఉండేటటువంటి ట్రైబల్స్ చేసేటువంటి ఒక రాయికి మొక్కుకోవచ్చు, చెట్టుకు మొక్కుకోవచ్చు, వీళ్ళందరూ సనాతనీయులే. అంతేకాదు హేతువాదులు సైతం, భైరి నరేష్ కూడా సనాతనీయులే. ఏ మతమైనా ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళని నడిపించేది సనాతన ధర్మమే. అంతే, ధర్మం అది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాకృతిక ధర్మం. అది అంటే ఆ ప్రాకృతి అంటే పదార్థాన్ని నడిపించే శక్తి, పదార్థ నిర్మితమైందే ప్రపంచం. యావత్ విశ్వాన్ని నడిపించేటువంటి ఒక క్రమ పద్ధతి కలిగినటువంటి ఆచరణాత్మకమైనటువంటిది ఏదైతే ఉందో దాన్నే ధర్మం. పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ అండ్ ఉదయనిధి గారు అంటే ఏదైనా ఒక సమస్య ఉంటేనే సమాధానం ఉంటుంది, సందేహం లేకపోతే సందేశం లేదు. ఒకవేళ ఉదయనిధి సమస్య అనుకో, దానికి సమాధానం పవన్ కళ్యాణ్ అవుతాడు. అలాగే అక్కడ ఒక సందేహం వచ్చింది, సందేశం అవుతాడు. అందుకు ఎప్పుడు రెండు క్యారెక్టర్లు ఉంటాయి, అదే జరుగుతుంది. జ్ఞానికి ఎప్పుడు కూడా ఇది వివాదం అనిపిస్తుంది, ఇది ఒక వేదం. అంటే చూడండి, లోకం అంతా చెడిపోతుంది అంటారు నా దగ్గరికి వచ్చి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, చెడిపోతుంది అని. చెడిపోతుంది. ఇప్పుడు ఒక పుష్పం వికసించింది, అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది, తేనెలు ఊరుతుంది, కానీ
తర్వాత వాడిపోతుంది. వాడిపోతుందంటే అది పోతుంది, చెడిపోయిందని కదా అర్థం. ఇంకొక నూతన ఆవిర్భావానికి జన్మనిస్తుంది. దాంట్లోంచి బడ్డ వస్తుంది, అది పిండి అవుతుంది. పిండి చెడిపోతుంది అంటే కాయ అవుతుంది. పిండి చెడిపోతుంది అంటే పండు అవుతుంది. పండు కుళ్ళిపోతుంది అంటే లోపల నిజమైన ఆ చెట్టు యొక్క బీజం ఆవిర్భావం అవుతుంది, ఒక నూతన వృక్షానికి జన్మనిస్తుంది. అలాగే ఒక స్త్రీ చిన్న బాల్యంలో చిన్నపిల్ల కడుపుని పోస్తుందమ్మా, పొత్తి కడుపుని పోస్తుందమ్మా అంటూ బాధపడుతూ మొట్టమొదటిసారి రక్తాన్ని చూసి భయపడుతూ అమ్మకి చెప్పాలి, భయపడిపోతూ అమ్మకి చెప్తే అమ్మ చుట్టుపక్కల ఊరు వాళ్ళందరినీ పిలిచి పండగ చేస్తుంది. బిడ్డకేమో రజస్వాల, ఈ పిల్లకి తెలియదు, ఏదో ప్రమాదం జరిగిపోయింది అనుకుంటుంది, నొప్పి భరించలేనటువంటిది వస్తుంది. కానీ తల్లి పండగ చేసుకుంటుంది. అంటే తన బిడ్డ నూతన ఆవిర్భావానికి సంసిద్ధురాలైందని తల్లికి తెలుసు కాబట్టి తల్లికి ఏ కంగారు లేదు, పండగ చేసుకుంటుంది. కానీ బిడ్డకి మాత్రం అది పెయిన్. అలాగే ప్రజలందరికీ కూడా పెయిన్ కలిగించేటువంటి విషయాలు వచ్చినప్పటికీ జ్ఞానులు విజ్ఞులు అయినటువంటి వారు కంగారు పడరు. ఇప్పుడు నేను చెప్పినట్టే సమాధానం చెప్తారు. వీళ్ళకి ఆవేశాలు ఉండవు. ఏం చేద్దంటే ఇది ఒక నూతన ఆవిర్భావానికి జన్మనిస్తుంది అనేటువంటి విషయం మీ కళ్ళెదురుగానే చూస్తున్నారు. ఆ మాట అతను అనకపోతే ఇక్కడ సనాతన ఉద్యమం లేచేది కాదు. కాబట్టి సనాతనం అనేటటువంటిది మరుగుపడిపోతున్నటువంటి రోజుల్లో ఉదయనిధి మారణ కారకుడై, లేకపోతే ఇంకొకళ్ళ కారకుడై, దానికి ఎప్పుడైతే విఘాతం కలిగించారో చిన్న గడ్డి పరకే గట్టిగా అనగదొక్కేస్తుంటే తిరిగి మొదలవడానికి బలంగా తయారవుతుంది. మరి ఈ సనాతన ధర్మం దాన్ని అనగదొక్కాలనుకుంటే మరింత పెరుగుతుంది. ఒక ఉద్యమమై ప్రవాహమై ఆంధీ బాన్కర్ ఆజాయగా అంటే తుఫాన్ అయి వచ్చేస్తుంది, పెద్ద సునామీ అయి వస్తుంది. కాబట్టి ఎవరు దేన్ని ఈ సృష్టిలో అంతం చేస్తా, ఆ సృష్టిలో మనమే ఇంత, మన సృష్టిని అంతం చేసి అంత ఎవరికి లేదు. కానీ ఏదో తెలియక మాట్లాడుతుంటారు చిన్నపిల్లలు కదా. ఉదయనిధి తర్వాత అతను ఎవరు ప్రకాష్ రాజ్, వాళ్ళు మాట్లాడింది వాళ్ళకి బుద్ధి కానీ పెర్స్పెక్టివ్, వాళ్ళు పెర్సెప్షన్లో అది కరెక్ట్. ఇటు నుంచి వస్తే వీళ్ళది. కాబట్టి ఏది ఇద్దరే నిజాలే. రెండు నిజాలు ఎలా ఉంటాయి? నిజం వేరు, సత్యం వేరు. అర్థమైందా? ట్రూత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రియాలిటీ. ఆ రియాలిటీ ఈజ్ సనాతన. వాట్ దే ఆర్ సేయింగ్, ద టూ పార్టీస్, బోత్ పార్టీస్ ఆర్ ట్రూత్ ఫర్ దేర్ సైడ్. వాళ్ళ వైపు నుంచి యువతల వాళ్ళకి వీళ్ళదికి రైట్, ఇటు చూస్తే వీళ్ళది రైట్, కానీ ఇట్స్ నాట్ రియల్. సనాతన ధర్మ ఈజ్ రియల్. పర్సెప్షన్ ఈజ్ నాట్ రియల్ ఫర్ ఎవ్రీ టైమ్. యా, దట్స్ రైట్. యోగిజీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు ఎవరు ఎలా ఉంటున్నారు, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది అసలు ఖచ్చితంగా మనం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే ఇప్పుడు ఒకలా ఉన్నారు అంటే వెంటనే మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ ఇలా మారిపోవడం అనేది వాళ్ళ జీవితానికి సంబంధించి కర్మఫలం అనేది ఉంటుందా? అంటే చెడు విధంగా కావచ్చు, మంచి విధంగా కావచ్చు, వాళ్ళ కర్మఫలం అనేది ఫాలో అవుతూ ఉంటుందా, వాళ్ళ విధానం అనేది మారడానికి అనేది నా సందేహం యోగిజీ. ఇప్పుడు మన భారతీయ సనాతన సాంప్రదాయంలో మనది సంస్కృతి వేద సంస్కృతి. వేదం ఆధారంగా మన సంప్రదాయాలు ఉంటాయి. ఏ దేశానికైనా వాళ్ళకి ఒక మత గ్రంథం ఉంటుంది మిగతా దేశాల్లో. ఆ మత గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు దైవం చెప్పిందిగా భావించి ఆ మానసిక స్థితి తదనుగుణంగా వాళ్ళ ఆలోచనలు కొనసాగుతాయి. ఆ ఆలోచనలు ఆచరణగా మారుతాయి. అవును. అందుకే మనం భారతీయ సంస్కృతిలో వేదం ఏం చెప్తుందంటే ఈ విశ్వాన్ని అంతటినీ ఒక కుటుంబంగానే చూపిస్తుంది. కానీ మిగతా దేశాల్లో వాళ్ళ దేవుడు ఏం చెప్తాడంటే మనం వేరు, వాళ్ళు వేరు, నేనే గొప్ప దేవుణ్ణి, మిగతా దేవుళ్ళు ఎవరో గొప్ప కాదు. మనం ఏం చెప్తాం? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ శక్తి ఉన్నది, అణువులోనూ శక్తియే భగవంతుడు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి భగవంతుడు లేదు, ఎవరైనా భగవంతుడే. దాంట్లో ఇతర మతాల వాళ్ళు వచ్చినా సరే భగవంతుడిగా చూడగలిగిన సంస్కారాన్ని మనకు నేర్పుతుంది.
ఆ సంస్కార అనుగుణంగానే మన కర్మాచరణ ఉంటుంది. కర్మాచరణ ద్వారానే ఫలితం అనేది వస్తుంది. ఇది నువ్వు అడిగిన ప్రశ్నలో కర్మ అనేటటువంటిది ఇప్పుడు చేసింది ఎప్పుడు అనుభవిస్తామని కూడా అంతర్లీనంగా నీ భావం అయి ఉండొచ్చు. అవును యోగిజీ, ఇప్పుడు అనుభవిస్తున్నది ఎప్పుడు చేసింది అనే కూడా నువ్వు అడిగి సందేహం ఉండొచ్చు. ఉంది. అది నువ్వు అడగలేకపోవచ్చు. కానీ దీనికి కర్మ మనకి 3 రకాలుగా ఉంటుంది. అది ప్రారబ్ధ, సంచిత, ఆగామి అని 3 రకాల కర్మలు. ప్రారబ్ధ కర్మ అంటే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది. అంటే నువ్వు ఫైల్ పట్టుకొచ్చి ఆ ఫైల్కి అనుగుణంగానే పనిచేస్తున్నావు. అది తప్పించుకోకుండా ఆ ఫలితాలను అనుభవిస్తూ వెళ్తుంటావు. సంచిత అంటే బ్యాలెన్స్ ఉన్నటువంటివి, ఇంకా కొన్ని జన్మల రికార్డ్స్ అనుకున్నాయి. ఓకే, పూర్వజన్మే. ఆ రికార్డ్స్ ఇంకో నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఇంకా నిల్వ ఉన్నాయి. యోగిజీ, దాని వెనక వచ్చేది ఆగామి, రాబోయే జన్మ వెనక ఫైల్గా తయారవుతుంది. దానికి మనకి ప్రాతిపదిక ఈ జన్మే. ఆగామిని సరిచేయచ్చు కానీ సంచిత ప్రారంధాన్ని సరిచేయడం అనేది జరగదు. అందుకు ప్రారంధ కర్మ ద్వారా అనుభవించేటటువంటి వాటికి వచ్చే బాధలకి ఉపశమనాలు ఉన్నాయి. అంటే ఉపాయం లేదు, దాన్ని తప్పించుకోలేం. అంటే అవే శాస్త్రాల్లో ఉన్నటువంటి యజ్ఞ యాగ క్రతువుల యొక్క శాంతుల ద్వారా కొంచెం ఉపశమనం కలుగుతుంది, కానీ శాశ్వతంగా పరిహారం మాత్రం లేదు. అలాగా ప్రారబ్ధ కర్మను అనుభవించే తీరాలి. నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి చెడు నీకు అందాల్సినటువంటి ఫలితమే. కాబట్టి చెడు వచ్చిందని కంగారు పడిపోక, మంచి చెడుల యొక్క కలయిక మానవ జన్మ. కాబట్టి మంచి చెడు ఉంటే మనిషి జన్మ వస్తుంది. కేవలం పుణ్యం చేసి ఉంటే దేవలోకంలో పుడతావు, పాపం చేస్తే చెట్టు గుట్ట పుట్టగా పుడతావు, ఇంకా తక్కువ పాపం చేస్తే పశువు పక్షిగా పుడతావు, పశువులు పక్షిగా, కీటకాలుగా పుట్టవచ్చు ఇంకా పాపం చేస్తే, లేకపోతే స్థావరాలు కొండలుగా గొట్టలుగా చెట్లుగా పుట్టవచ్చు. కాబట్టి పాపం ఎక్కువైతే పాషాణ జన్మలు, పాపం మిశ్రితమైనటువంటి పాపం అయితే కొంచెం తక్కువ పాపం అయితే ఈ పశువులు పక్షులు కీటకాలుగా పుడతారు. ఇంకా పుణ్యపాపం 2 కలిసి పుడితే మనిషి జన్మ వస్తుంది. అదే పుణ్యమే చేస్తే దైవ జన్మ వస్తుంది. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత దేవతలు మళ్ళా మనిషిగా పుట్టాల్సింది. అందుకని దేవతలు మనుషుల కంటే గొప్పవారు కాదు, గొప్పవారు. ఎలాగంటే వాళ్ళకి మహిమలు ఉంటాయి, మనకు మహిమలు ఉండవు. అర్థమవుతుందా? మనలాగే మానవ జన్మే. వాళ్ళది ఈ శరీరం ఉండదు, వాళ్ళకి దివ్య అంటే లైట్. అందుకే దివ్య అంటే ప్రకాశం, వెలుగుతో కూడినటువంటి శరీరం వాళ్ళకి. మనలాగా ఫిజికల్ రక్త మాంసాలతో కూడింది కాదు, దివ్య దేహాలు కలిగి ఉంటారు. కాబట్టి అది దివ్య లోకము, దేవలోకం. అంటే మనం అలాగా లైట్లు అయి పెట్టుకోకర్లాడు, ఆటోమేటిక్గా శరీరమే లైటింగు, ఆ లోకం అంతా లైటింగే ఉంటుంది, ప్రతి ఇల్లు అన్నీ కూడా. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మని అనుభవించాలి. పుణ్యం కూడా ప్రారంభమే కదా, ఆ పుణ్యం కూడా వాళ్ళ ఇల్లు అక్కడికి అనుభవించాలి. అదే పాపం చేస్తే నరకంలో అనుభవించాలి. అనుభవించి మళ్ళా వాళ్ళకి పాపపుణ్యాలు అయిపోయిన తర్వాత ఈ లోకంలో పుట్టాలి. ఈ లోకంలో పుట్టి ఎందుకు పుట్టారంటే ఇది ఉభయపది. భూమి మీదే పాపపుణ్యాలు గణించబడతాయి, ఇంకే లోకంలో గణించబడు. ఇంకే లోకంలో ఏం చేసినా సరే అవదు. ఇది మర్త్యలోకం అంటారు. ఇక్కడ మనిషి పాపుణ్యాలు చేయడానికి మిగతా జంతువులకి వీటికి పాపుణ్యాలు అనుభవించడం, అవి కేవలం మనిషికి మాత్రం ఎగ్జంప్షన్ ఉంది. ఏమిటంటే పాపాన్ని తగ్గించుకోవడానికి, పుణ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. మిగతా చోట్ల అన్ని చోట్ల అనుభవించడమే, ఇంక శిక్షణ అనుభవించడమే. కానీ ఒక మనిషి జన్మలోనే పాపాన్ని తొలగించుకోవచ్చు, పుణ్యాన్ని పెంచుకోవచ్చు.
అంటే దీన్ని ఉభయపది అని అందుకే అంటారు భూలోకంలో. అందుకే దేవతలు కూడా భూలోకంలోనే పుట్టాలి మ్మ్. మరలా. అక్కడ పుణ్యం అయిపోయిందంటే మనిషిగా పుట్టి, మనిషి ఎందుకంటే మోక్షాన్ని పొందే అవకాశం మనిషికి మాత్రమే ఉంది, దేవతలకు లేదు. వా. మోక్షం అనేది దేవతలకి పొందే అవకాశం లేదు. ఈ భూలోకంలో పుట్టి మరలా తిరిగి ధర్మార్థ కామోక్షాలని సాధించడానికి మనుష్య జన్మ కడు దుర్లభం అంటుంది. ఈ సకల చరాచర సృష్టిలో మనిషి జన్మ రావడం చాలా అరుదు. మ్మ్. కాబట్టి మనిషి జన్మే సర్వోత్కృష్టమైనటువంటిది. కాబట్టి ప్రారబ్ధ, ఆగామి, సంచిత అనే 3 కర్మలు. కేవలం దాని ఒక్కదాని మీదే ప్రసంగం చేయాలంటే చాలా లోతైనటువంటి ప్రసంగం చేయవచ్చు. కర్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. తప్పు చేస్తే తత్ఫలితాన్ని. లడ్డూలో అడిగేవు కదా, ఆ లడ్డూల్లో తప్పు చేసిన వాడికి ఫలితం అనుభవిస్తూనే ఉంటాడు. అవును యోగి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి మరలా దైవ అపచారం చేయకుండా దానికి పరిష్కారం కూడా చెప్పాను. గోశాలని 1,00,000 గోవులను పెట్టండి, మ్మ్. దేవుడే చూసుకుంటాడు. ఆయనకి నెయ్యి కావాలంటే మ్మ్. ఒక మధురా నగరం తయారు చేయండి, అవును. దాంట్లో గోపికలను పెట్టండి. ఎంతోమంది నీలాంటి వాళ్ళు సేవ చేయడానికి వెళ్తారు ఒంటరిగా, దైవ సేవ. అవును యోగిజీ. ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, గోవును రక్షించినట్టు అవుతుంది, గోసేవ చేసినట్టు అవుతుంది, గోమూత్రము గోమయము ఇవన్నీ కూడా ఉపయోగపడినట్టు అవుతుంది, భూమి సారవంతం అవుతుంది, అవును. గోవులు వదిలేటువంటి గాలి ఆక్సిజన్ పెరుగుతుంది, కాబట్టి భూ సారవంతం అవుతుంది. అలాంటి కావలసిన పేడ అగరబత్తీలు చేయొచ్చు, స్వామివారికి నివేదన చేయొచ్చు, నెయ్యిని తీసుకోవచ్చు, పాలను తీసుకోవచ్చు. ఇన్ని రకాల బహుప్రయోజనాలు ఉన్నటువంటి గోవుని ఎందుకు మర్చిపోతుంది సమాజం? కాబట్టి గోరక్షణ చేసినట్టు అవుతుంది. ఆ గోవు ఇచ్చేటువంటి అన్ని గవ్యాలని, పంచగవ్యాలని కూడా స్వామివారికి కైంకర్యం చేస్తే కల్తీ కలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎదుటి వాళ్ళు నిందించుకుని కొట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి పరిష్కారం చెప్పాం. కాబట్టి శుద్ధమైనటువంటి నెయ్యిని 300 కొనాలంటే ఫ్యాట్ కాకపోతే ఏమొస్తుంది? అవును యోగిజీ. నెయ్యి తయారవడానికి 2,600 పడుతుంది. ఎన్ని లీటర్ల పాలు అయితేనే కానీ దాని నుంచి కొంచెం నెయ్యి వెన్న రాదు. కాబట్టి ఇది ఎలా ఉందంటే, గవర్నమెంట్ వారు మనం ఏదైనా ₹1,00,000 కడితే నెలకి 10,000 వడ్డీ వస్తుందంటే, ఎక్కడ అప్పు చేసి ₹1,00,000 కట్టేసి తర్వాత సంవత్సరం ఆఖరిన 10 లక్షలు ఇస్తానంటే నమ్మి ఈ 1,00,000 పోగొట్టుకున్నట్టుగా ఉంది. ప్రభుత్వం వారు కూడా 324, 344 కిలో నెయ్యి ఇస్తానంటే ఎలా నమ్మారు? మామూలు మనుషులే నమ్మరే. ప్రభుత్వం బుద్ధి లేదా? ప్రభుత్వానికి వివేకం లేదా? ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేస్తే అలాంటి వరకు ఇంకెలా జరుగుతుంది? స్వామివారికైనా అపచారం చేస్తారు, ఎవరికైనా అపచారం చేస్తారు. అది వ్యాపార సంస్థలు కాబట్టి వ్యాపారమే చేస్తాయి. కాబట్టి వాళ్ళని కూడా తప్పుపడడానికి లేదు. ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. ఆ ప్రభుత్వానికి ఎన్నుకున్నటువంటి ప్రజలకి బుద్ధి ఉండాలి. బుద్ధి అంటే బుద్ధి లేని వాళ్ళు అని కాదు, బుద్ధి అంటే వివేచన, జ్ఞానం. ఇది తిట్టు కాదు. కాబట్టి వివేకంతో కూడి ఎవరిని ఎన్నుకుంటే మన ధర్మం నిలుస్తుంది, ధార్మికమైనటువంటి వ్యవస్థలు నిలబెడతారు. వాళ్ళని ఎన్నుకోవడంలో తప్పు చేశాం కాబట్టి స్వామివారు చూస్తూ ఉండలా, ఆ లడ్డుని మీకే తినిపించాడు. అటువంటి నాయకులు ఎన్నుకున్నందుకు ఆయన చూస్తూ ఎందుకున్నాడు? అపచారం చేసి చూస్తూ ఉండలేదు. మీరు ఎన్నుకున్నారు కాబట్టి ఆ లడ్డు మీరే తిన్నారు. అలాగే ఆయన చూస్తూ ఊరుకోలేదు. ఎవరైతే కల్తీ కలిపారో వాళ్ళకి శిక్షించాడు, వాళ్ళ అధికారాలు కోల్పోయేటట్టు చేశారు. అలాగే కాదు, ఒక సనాతన ఉద్యమానికి ఇది ప్రేరణ నిలిచింది. కాబట్టి దేవుడు ఎప్పుడు చూస్తూ ఊరుకోడు, చూస్తుంటాడు. సూర్యభగవానుడు అలా చూస్తున్నాడు అనుకుంటారు, ఆయనకేం సంబంధం లేదనుకుంటారు. జరిగే ప్రతి కార్యము ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ వెలుగులో నువ్వు ఎవరినైనా మర్డర్ చేసినా వెలుగులో సూర్యుడికి ఏం సంబంధం? నీకు శిక్ష పడిపోతుంది. అవును. కాబట్టి మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. ఇంతే. భగవంతుడు అవన్నిటికీ జరగడానికి ఒక నూతన ఉద్యమానికి దారి తీసిన వాళ్ళు మొత్తం. అంచేత ప్రతిదీ మంచి జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తే దెర్ ఈజ్ నో నెగటివ్, నెగటివ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. రాత్రి లేకపోతే
పగటికి విలువ లేదు. రాత్రి రాకపోతే పగలనేది ఎప్పటికీ రాదు. అందుకే రాత్రి పగలు రోజు గడవడానికి ఎంత అవసరమో జీవితానికి కష్ట సుఖాలు కూడా అంతే అవసరం, మంచి చెడులు కూడా అంతే అవసరం. కష్ట సుఖాలు కలిస్తే జీవితం గడుస్తుంది, అలాగే రాత్రి పగలు ఉంటేనే ఒక రోజు గడుస్తుంది. యోగిజీ, సాధారణంగా అంటే మీరు హిమాలయాల్లో సాధన చేసి మరి ఇప్పుడు అందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. బట్ ఈ హిమాలయాల్లో మీరు సాధన చేసేటప్పుడు మీ ఆరోగ్యానికి కావచ్చు, మీ శరీరానికి కావచ్చు, ఏదైనా కొంచెం కలత చెందినప్పుడు అక్కడ ఎలాంటి టాబ్లెట్స్ దొరకవు. కానీ ఇప్పుడున్న మనుషులు ప్రతిదానికి ఎలాంటి రోగం వచ్చినా సరే ఖచ్చితంగా టాబ్లెట్ అనేది వాడుతూ ఉన్నారు. బట్ పురాతన కాలంలో కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, అసలు టాబ్లెట్స్ అనేవి ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయి టాబ్లెట్స్ కానీ, ఈ స్కానింగ్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉన్నారు. కానీ అసలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి అలవాట్లు ఉంటే మంచిది, ఏమేం తింటే మంచిది అనేది నా సందేహం గురించి. ముందుగా రోగం గురించి ప్రశ్న వేస్తున్నావు అంతే కదా. ఇంత పెద్ద ప్రశ్న వేసావు. కానీ అంతా కలిస్తే రోగం వస్తే పూర్వకాలంలో ట్యాబ్లెట్లు లేవు అన్నాడు. ట్యాబ్లెట్లు లేవు కానీ ఔషధులు ఉన్నాయి. ఔషధ సేవనం అనేది మనకి శాస్త్రాల్లోనే యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని పతంజలి మహర్షి యోగేన చిత్తస్య అంటే మనస్సు మాలిన్యాలు వచ్చినట్టయితే వాటిని తొలగించుకోవడానికి యోగం అనేటువంటి శాస్త్రాన్ని ఇచ్చారు. యోగ సాధన ద్వారా మనసులో మాలిన్యాలను తొలగించుకోవాలి. మనసుకు వచ్చినటువంటి రోగం అనుకోపోని మనసులోకి వచ్చింది. మానసికంగా నువ్వు స్థిరంగా ఉంటే శారీరకంగా కూడా స్థిరంగా ఉండగలుగుతావు, ఆరోగ్యంగా ఉండగలుగుతావు. అయితే మనసుకు రాలేదండి, శరీరానికి వచ్చిందండి. అప్పుడు శరీరానికి వస్తే ఏం చేయాలంటే వైద్యాన్ని ఆశ్రయించాలి. గతంలో మనకి చరక సంహిత, సుశ్రుత సంహిత ఇత్యాది గ్రంథాలు మనకు ఉన్నవి. వాటిని ఆయుర్వేద గ్రంథాలు అంటారు. అలాంటి వైద్యశాస్త్రాన్ని కూడా పతంజలి మహర్షి ఇచ్చారు. అంటే శరీర శుద్ధి కోసం, మనశ్శుద్ధి కోసం. ఇక మూడవది వాక్శుద్ధి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నోరు రెండు రకాల మంచిదాన్ని చేసుకోవాలి. ఒకటి ఆహార విషయంలో, మాట విసిరేటువంటి విషయంలో. అందుకు భాషని సరిగా ఉచ్చరించినప్పుడు, భాషా దోషం లేకుండా ఉచ్చరించినప్పుడు మన శరీరంలో కొన్ని నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యకరమైనటువంటి హార్మోన్ను విడుదల చేస్తుంది భాష ద్వారా కూడా. అందుకు ఎక్కడెక్కడ ఎంతెంత గ్యాప్ ఇవ్వాలి, పదానికి మధ్యన ఎంతెంత స్పేస్ అనేది మనం స్పేస్ ఇవ్వాలి, ఖాళీ ఇవ్వాలి. ఎక్కడ అనుదాత్త కిందకి పలకాలి, ఎక్కడ పైకి పలకాలి, ఎక్కడ సాగదీయాలి. దీన్ని శిక్ష అంటారు. శిక్ష ఫొనెటిక్స్ ఇంగ్లీష్లో. అంటే హౌ టు ప్రొనౌన్స్ ద సౌండ్, హౌ టు కట్ ద సౌండ్, హౌ టు raise the sound, how to down the sound, how to prolong the sound with the word. This is the knowledge about the making sounds of sentence, formation of a sentence and words. Then ఆరోగ్యం అనేది భాష ద్వారా కూడా శరీరంలో వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఆరోగ్యం ఉంటుంది. అది మానసిక ఆరోగ్యం. ఇది శారీరక ఆరోగ్యం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఒకవేళ రోగం వచ్చిందనుకోండి, రోగం వేరు, వ్యాధి వేరు. రోగం అనేది వేరు, వ్యాధి వేరు, స్వస్థత వేరు. అంటే రోగం అనేటటువంటిది ప్రాకృతికమైనటువంటిది. అప్పటికప్పుడు నీవు కర్మాచరణలో లోపం వచ్చినా, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం లోపం వచ్చిన వెంటనే వచ్చేటటువంటిది అది రోగం. అది తాత్కాలికంగా ఔషధులు వీటి ద్వారా తగ్గిపోతుంది. కానీ వ్యాధి
ఇది దీర్ఘకాలంగా ఉంటుంది. వ్యాధిని ఎవరు తగ్గించలేరు. వ్యాధి పూర్వజన్మలో కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. నువ్వు చేసిన పాపం వ్యాధిగా కన్వర్ట్ అయ్యి నిన్ను బాధిస్తుంది. మరి పూర్వజన్మలో చేసిన పాపం ఏదో తెలుసుకుని దానికి మనకి అంజన, ధూప, దీప, నైవేద్య, క్రతు, దానం, ధర్మం ఇత్యాదులు మందులుగా పనిచేస్తాయి చూసా వ్యాధికి. కానీ రోగానికి మన ఔషధులు పనిచేస్తాయి. అంటే జడీబుటియా అంటుంటారు. హిమాలయాల్లో ఉన్నటువంటి, హిమాలయాల్లో కాదు, మీకు ఇప్పుడు పిచ్చ మొక్కలు ఏవి కనపడుతున్నాయి అన్నీ ఔషధులే. ఏది పనికిరాంది లేదు సృష్టిలో, ఏది పనికిరాంది లేదు. ఆ ఔషధుల ద్వారా ప్రాకృతికమైనటువంటి రోగాలను తగ్గించుకోవచ్చు. ప్రకృతి అంటే మా చుట్టూ ఎన్విరాన్మెంటు, మన భోజనం వలన, మనం నిద్రలేకపోవడం వలన అప్పటికప్పుడు వచ్చేటటువంటి వాటిని రోగాలు అంటారు. చూడండి, రోగాలకి వ్యాధులకి డిఫరెన్స్ ఉందని తెలియదు గురించి. అంటే అందుకు ఈ డిఫరెన్స్ తెలియకపోతే వైద్యం ఎలా చేస్తాం? అంచేత వైద్యో నారాయణో హరిహి అంటారు. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవగా రోగులు అంటే వచ్చినటువంటి రోగాన్ని, దానికి ఇలాజ్ అంటే ట్రీట్మెంట్ చేస్తే భగవంతుడి సేవగా భావన చేసేటటువంటి వైద్య విధానం ఉన్నప్పుడు, పూర్వం 7 హిల్స్ అంటే 7 కొండలు ఉండేది. అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేవారు ఏదన్నా. 7 కొండలు తిరుపతి. ఇప్పుడు 7 హిల్స్ అని హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ గుండు కొట్టుకుంటుంది బిల్లు చూసి. కాబట్టి ఇదివరకు ఎక్కువ దేవాలయాలు ఉండేవి, ఇప్పుడు వైద్యాలయాలు పెరిగినాయి. అవును యోగిజీ. అంచేత మనకి రోగాలని తగ్గించుకోవచ్చు, వ్యాధులకు మాత్రం మరలా పూర్వజన్మలో చేసిన పాపానికి వచ్చేటటువంటి వ్యాధి దీర్ఘకాలంగా ఉంటాయి. ఈ దీర్ఘకాలం వాటికి పెద్దగా మందుల వలన ప్రయోజనం ఉండదు. వాటికి వేరే వేరే పద్ధతుల ద్వారా వ్యాధులను తగ్గించుకోవచ్చు. కానీ హిమాలయాల్లో వెళ్ళి మీకు రోగం వస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటారా అంటే, అసలు రోగం వస్తే కదా ముందు. అంత దూరం వెళ్ళి ఉండగలుగుతున్నాం అంటే అతి కొద్ది మందే ఉంటారు. దే ఆర్ సెలెక్టెడ్ బై ద హిమాలయన్ పవర్స్. అందుచేత పెద్దగా ఇప్పటి వరకు వ్యాధి రాలేదు, రోగం రాలేదు. ఇక ముందు వస్తే అప్పుడు చూద్దాం, అనుభవపూర్వకంగా అప్పుడు చెప్తాను ఆ ప్రశ్న. యోగిజీ, నాకు ఇంకొక సందేహం ఉంది. ఏంటి అంటే, సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు హిమాలయాలకు వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేసేంత శక్తి ఎవరికి రాదు. సో మీకు ఆ యోగ్యత అనేది ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఆహారం తీసుకునే వాళ్ళు? సాధారణంగా సాధన చేసేటప్పుడు చాలామంది ఆహారం తీసుకోరు, శ్వాస ద్వారానే బ్రతుకుతారు అని విన్నాను. ఇందులో ఎంతవరకు నిజం ఉంది యోగిజీ? అక్కడ హిమాలయాల్లో -డిగ్రీస్ ఉంటుంది. అలాగే గుహల్లో ఉన్నప్పుడు మాకు ఎదురుగా ధుని ఉంటుంది. ధుని మీన్స్ ఎ ఫైర్. ఫైర్. ఆ ఫైర్లో ధ్యానంలో ఉండడం అంటే ఏంటంటే శరీరాన్ని దాటి ఆధ్యాత్మిక కక్షలో ఉండడం. శరీరం ఉండదు, శరీరం ఫ్రీజ్ అవుతుంది. శరీరం ఎప్పటి వరకు పనిచేయదో అప్పటి వరకు ఆహారం అడగదు. అవును, నిద్రపోతున్నప్పుడు ఎలాగో మనం అడగలేము. రాత్రి అంతా అడగడం లేదు కదా, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాలాసార్లు తింటాం. నీకు అనుభవం ఉంది. అలాగే మామూలుగా నిద్రపోతేనే ఆహారం అడగపోతే ధ్యానంలో ఉంటే ఆహారం ఎందుకు అడుగుతుంది? ధ్యానం 40 రోజులు ఉండొచ్చు, 50 రోజులు ఉండొచ్చు సమాధిలో. అప్పుడు ఆహారం యొక్క ఆవశ్యకత ఉండదు. అయినప్పటికీ హిమాలయాల్లో శరీరం నుంచి కాన్షియస్లోకి వచ్చిన వెంటనే, ఫిజికల్ కాన్షియస్లోకి వచ్చిన వెంటనే ఆకలి మొదలవుతుంది. దాన్ని సప్లిమెంట్ చేయడానికి మా దగ్గర కొన్ని ఆట ముద్ద చేసి ఆ దున్నులో పెడతాం. దీన్ని మంటలో పెట్టి ఉంచుతాం. అది బొగ్గు అయిపోయి ఉంటుంది. మేము ఎప్పటికి వస్తామో ఏమో తెలియదు. పెద్ద పెద్ద కట్టెలు వేసేది అది అలా కాలుతూనే ఉంటుంది. ఒకటి దుని వలన మేము ధ్యానంలో ఉండగా మా శరీరం ఏపులో ఏదో ఎత్తుకుపోకుండా ఉంచడానికి.
ఓకే. ఏ బేర్సో స్నో బేర్సో ఇవి ఇచ్చు. రెండవది ఆ వాతావరణం గుహలో వేడిగా ఉంచడానికి. మూడవది ఆ పొగ ద్వారా లోపల ఎలాంటి క్రిమికీటకాదులు చేరకుండా ఉండడానికి. నాలుగవది మేము ఎప్పుడైనా నీళ్లు తాగాలంటే ఐస్ని దాంట్లో కరగబెట్టుకుని నీళ్లుగా మార్చుకోవడానికి. అలాగే ఈ పిండి ముద్ద దాంట్లో వేస్తే అది మాడిపోయి పగలు కొడితే లోపల చిన్న ఉడికిపోయినటువంటి పిండి ఉంటుంది. ఆ పిండిని వేడి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. అయితే ఆ పిండి ముద్దను తిని బ్రెయిన్ని యాక్టివేట్ చేసి రీకండిషనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలా కొన్ని పరిస్థితుల్లో బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. అంటే ఇంక బ్రెయిన్ పని చేయకుండా అయిపోయే స్థితి కూడా ఒక్కోసారి వస్తుంది. రీకాన్షియస్ రారు, బ్రెయిన్ డెడ్ అవుతుంది. అంటే మొత్తం బాడీ పని చేయకుండా పోద్ది. చాలా ధ్యానంలో అలా ఉండిపోయింది కాబట్టి శరీరం కదలదు. అప్పుడు అది ఎందుకు అలా చేస్తుందంటే బ్రెయిన్ చాలా అలర్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం పెట్టట్లేదో అదేం చేస్తుందంటే మిగతా పార్ట్లన్నిటిని షట్ డౌన్ చేసి పని చేయకుండా చేస్తుంది తాను బతకడం కోసం. అవును యోగిజీ. అంటే మనం ఇప్పుడు కామన్గా ఇట్లా 1 గంట 2 గంటలు ఇలానే కూర్చున్నాము అంటే బాడీ ఇలానే అలవాటై ఉంటుంది. అందుగురించి ఆ బ్రెయిన్కి యాక్టివేట్ చేయడానికి మేము అప్పుడప్పుడు ఏం చేస్తామంటే పెప్పర్మెంట్ బిళ్ళ పెట్టి కింద నర్వ్ దగ్గర చిన్న పెప్పర్మెంట్ తెచ్చి పెట్టుకుంటాం. దాన్ని చేసిన వీడు ఆహారం ఫీడ్ చేస్తున్నాడు, కాన్షియస్గా ఉన్నాడని అదేం చేస్తుంది, బ్రెయిన్ స్టార్ట్ చేస్తుంది. ఈ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ రహస్యాలు, హిమాలయ రహస్యాలు చాలా ఉంటాయి, ఏం చెప్పేది కాదు. అర్థమవుతుంది యోగిజీ. అంటే మిమ్మల్ని చూసి మీ జ్ఞానాన్ని మీరు చెప్పే విధానం కావచ్చు, ఇంతటి జ్ఞానం ఖచ్చితంగా మా ప్రేక్షకులందరికీ కావాల్సిందే గురూజీ. అంటే అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి కూడా. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, యోగిజీతో మాట్లాడుకుందాం. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు యోగిజీ. ధన్యవాదాలు. శుభం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.